హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కలాం క్లబ్ సైన్స్ లెసన్స్. ఈ వీడియోలో మనము 10వ తరగతి జీవశాస్త్రం నుంచి 1వ యూనిట్ అయిన పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే పాఠంలో లెసన్ 1ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు జీవులకు జీవించడానికి ఏమి కావాలి, జీవులకు శక్తి ఎలా వస్తుంది, పోషకాలు అంటే ఏమి, పోషణ అంటే ఏమి, వివిధ పోషణ విధానాలు ఏమిటి, పరపోషకాలు అంటే ఏమి, వాటికి ఉదాహరణలు, స్వయం పోషకాలు అంటే ఏమి, వాటికి ఉదాహరణలు, అలాగే స్వయం పోషకాలలో పోషణ ఎలా జరుగుతుంది, కిరణజన్య సంయోగక్రియను ఒక ప్రధానమైన జీవక్రియ అని ఎందుకు అంటాము అనే అన్ని క్వశ్చన్ మార్క్స్ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? అలా కాకుండా మీకు ఈ కాన్సెప్ట్స్ పైన ఆల్రెడీ సబ్కాన్షియస్ మైండ్లో అవగాహన ఉంటే అవి రిఫ్రెష్ అయ్యి కాన్షియస్ బ్రెయిన్లోకి వస్తాయి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, లెసన్లోకి వెళ్దామా? సో జీవులు జీవించడానికి ఏమి కావాలి? జీవులు జీవించడానికి అంటే పెరగడానికి, జీవక్రియలు నిర్వహించుకోవడానికి, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి జీవులకు ఏమి కావాలి? సో మీ అందరికీ తెలిసిందే, జీవులు జీవించడానికి శక్తి అవసరం, శక్తి కావాలి. మరి జీవులకు శక్తి ఎలా వస్తుందని ఆలోచిస్తే, జీవులకు శక్తి ఎలా వస్తుంది? ఆహారం నుండి వస్తుందని మీకు తెలిసిన విషయమే. సో జీవులు జీవించడానికి శక్తి కావాలి, శక్తి అవసరం. మరి ఆ శక్తి కోసము జీవులకు ఆహారము అవసరం అనే విషయం మీకు అర్థమైంది. సో జీవులు జీవించడానికి అవసరమైన ఆహార పదార్థాలనే మనము పోషకాలు అంటాము. సో మీ అందరికీ ఇప్పుడు పోషకాలు అంటే ఏమో అర్థమైంది అనుకుంటాను. జీవులు తమ శక్తి కోసము, ఇతర అవసరాల కోసము తీసుకోవలసిన ఆహార పదార్థాలనే పోషకాలు అంటారు. ఈ విషయం మీరు 6-7 తరగతుల్లో తెలుసుకునే ఉంటారు. మరి ఆ ముఖ్యమైన పోషకాలు, జీవులకు అవసరమైన ఆ ముఖ్యమైన పోషకాలు ఏవో ఒకసారి చూద్దాం, గుర్తుకు తెచ్చుకుందాం. అవి పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, విటమినులు, ఖనిజ లవణాలు మరియు నీరు. సో అన్ని రకాల జీవులకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఏవి అంటే మనము ఇవి అని చెప్పవచ్చు. పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు మరియు నీరు. సో జీవులు జీవించడానికి శక్తి అవసరము, ఆ శక్తి కోసము వాటికి ఆహార పదార్థాలైన పోషకాలు అవసరం మీకు అర్థమైంది. మరి ఈ జీవులు తమకు అవసరమైన ఈ పోషకాలను సేకరించుకోవడము లేదా తామే తయారు చేసుకోవడము చేసి వినియోగించుకోవడాన్నే పోషణ అంటాము. సో జీవులు తమకు అవసరమైన పోషకాలను సేకరించుకొని లేదా తయారు చేసుకొని వినియోగించుకోవడాన్నే పోషణ, న్యూట్రిషన్ అంటారన్నమాట. సో మీకు ఇప్పుడు పోషకాలు అంటే ఏమో అర్థమైంది, పోషణ అంటే ఏమో అర్థమైంది అనుకుంటాను. మరి మనం ఒక్కసారి జీవులన్నింటినీ పరిశీలిస్తే ఈ యొక్క జీవ కోటిలో, ప్రాణి కోటిలో నిమ్న శ్రేణి అమీబా వంటి ఏకణ జీవుల నుంచి ఉన్నత శ్రేణి మానవుడు వంటి బహుకణ జీవులు ఉన్నాయన్నమాట. సో చాలా రకాల జీవులు ఉన్నాయి. మరి మనము ఈ జీవుల్లో ఒకసారి గమనిస్తే, వాటి యొక్క పోషణ విధానాలను గమనిస్తే, అవి తీసుకునే పోషకాలు ఏవో పరిశీలిస్తే మనకు ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. అవేవో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు కనబడుతుంది మొక్కలను తీసుకున్నట్లయితే అవి తమకు కావాల్సిన పోషకాలను తామే తయారు చేసుకుంటాయన్నమాట. మరి శాకాహారులు లాంటి జంతువులు తీసుకుంటే అవి మొక్కలపైన తమ యొక్క పోషకాల కోసము ఆధారపడతాయన్నమాట. అంటే కేవలం మొక్కలపైన మాత్రమే ఆధారపడి ఇవి పోషకాలను స్వీకరిస్తాయన్నమాట. మరి కొన్ని మాంసాహారులను చూస్తే ఇవి తమ పోషకాల కోసము కేవలము జంతువులపైన మాత్రమే ఆధారపడతాయన్నమాట. సో కొన్నేమో మొక్కలపైన ఆధారపడితే కొన్ని జంతువులపైన వాటికి కావాల్సిన పోషకాల కోసము ఆధారపడుతున్నాయన్నమాట. అలాగే కాకి వంటి సర్వభక్షకాలను తీసుకున్నాం అనుకోండి, ఇవి అటు మొక్కల నుంచి వచ్చే పదార్థాలపైన, ఇటు జంతువుల నుంచి వచ్చే పదార్థాలపైన ఆధారపడి ఉంటాయన్నమాట. ఇటు కనబడేది మీకు దోమ. ఈ దోమ మగదోమలైతే ఇవి మొక్కల రసాలపైన ఆధారపడతాయి.
అలాగే ఆడదోమలైతే క్షీరదల రక్తం పైన ఆధారపడతాయన్నమాట. సో వాటికి కావాల్సిన పోషకాలను మగదోమలైతే మొక్కల రసాల నుంచి పీల్చుకుంటే, ఆడదోమలైతే క్షీరదల రక్తం నుంచి సేకరిస్తాయన్నమాట. సో ఇక్కడ మీకు కనబడేది పట్టుపురుగు లార్వా. పట్టుపురుగు లార్వా ఏం చేస్తుందిరా అంటే కేవలము మల్బరీ ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది, పోషకాలుగా తీసుకుంటుందన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే అనేక రకాల జీవులు, వివిధ రకాల జీవులు, వాటి యొక్క విధానాలు, పోషణ విధానాలు విభిన్నంగా ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే పోషకాల రకాలు కానీ, పోషణ విధానాలు కానీ జీవి నుండి జీవికి భిన్నంగా ఉంటాయి. అన్ని జీవుల్లోనూ పోషణ విధానాలు ఒకే విధంగా ఉండదు. వివిధ జీవుల్లో వివిధ పోషణ విధానాలు ఉన్నాయన్న విషయం మనకందరికీ అర్థమవుతుందన్నమాట. మరి వివిధ బహుకణ జీవులు తీసుకున్నట్లయితే వాటిలో వివిధ రకాల కణాలు, అనేక కణాలతో పాటు వివిధ రకాల కణాలు కూడా ఉంటాయి. నాడీ కణము, కండర కణము, ఆ తర్వాత శుక్రకణము, అండకణము, అస్థికణము, ఇలా రకరకాల కణాలు బహుకణ జీవుల్లో ఉంటాయి. మరి ఈ కణాలకు కూడా అవసరమైన పోషకాలను పరిశీలించినట్లయితే, ఆ కణాల యొక్క పోషణ విధానాలను పరిశీలించినట్లయితే కణం నుండి కణానికి ఈ యొక్క పోషణ విధానాలు భిన్నంగా ఉంటాయి. సో జీవి నుండి జీవికే కాదు, ఒక బహుకణ జీవులో ఉన్న వివిధ కణాల మధ్యలో కూడా ఈ పోషణ విధానాలు విభిన్నంగా ఉంటాయన్నమాట. మరి ఈ విభిన్నమైన పోషణ విధానాలు ఏవో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? సో పోషణ విధానాలు, సో అనేక రకాల పోషణ విధానాలను ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించారన్నమాట. అది ఒకటి పరపోషణ, రెండవది స్వయం పోషణ. సో పరపోషణను అవలంబించే జీవులను పరపోషకాలు అంటారు. పరపోషకాలకు ఉదాహరణగా మనము జంతువులు అంటే మనుషులు, జంతువులన్నిటినీ పరపోషకాలుగా చెప్పవచ్చు. వీటితో పాటు అన్ని శిలీంధ్రాలు మరియు అనేక బ్యాక్టీరియాలు పరపోషకాలుగా ఉంటాయన్నమాట. ఇవి తమకు కావాల్సిన ఆహారాన్ని, తమకు కావాల్సిన పోషకాలను తాము తయారు చేసుకోలేవు. కాబట్టి వేరే జీవులపైన ఆధారపడి వాటికి కావాల్సిన పోషకాలను తీసుకుంటాయన్నమాట. అందుకే వీటిని పరపోషకాలు అంటారు. ఇవి అవలంబించే పోషణ విధానాన్ని పరపోషణ అంటారన్నమాట. మరి స్వయం పోషణను అవలంబించే జీవులను స్వయం పోషకాలు అంటారు. సో స్వయం పోషకాలకు ఉదాహరణగా మనము మొక్కలు, శైవలాలు, కొన్ని రకాల బ్యాక్టీరియాలు చెప్పవచ్చు. ఈ కొన్ని రకాల బ్యాక్టీరియాలను ఏమంటారంటే ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా, కిరణజన్య సంయోగక్రియను జరిపే బ్యాక్టీరియాలు అంటారనమాట. సో అన్ని రకాల మొక్కలు, శైవలాలు, కొన్ని బ్యాక్టీరియాలు స్వయం పోషణ విధానాన్ని అవలంబిస్తాయన్నమాట. అంటే ఇవి తమకు కావాల్సిన పోషకాలను తామే తయారు చేసుకొని ఉపయోగించుకుంటాయి తప్ప వేరే జీవుల మీద వాటి కోసం ఆధారపడవన్నమాట. అటువంటి జీవులను స్వయం పోషకాలు అంటారు. సో ఈ రకంగా మనము జీవులు అవలంబించే వివిధ రకాల పోషణ విధానాలను ముఖ్యంగా 2 రకాలుగా చేసుకున్నాం. ఒకటి పరపోషణ, రెండవది స్వయం పోషణ. మనం మొట్టమొదట స్వయం పోషకాల్లో పోషణ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం. సో స్వయం పోషణను ఏ విధంగా అవలంబిస్తాయంటే ఇవి సరళ నిరేంద్రియ పదార్థాలు అన్న అకర్బన పదార్థాలన్న ఒకటే. సరళ నిరేంద్రియ పదార్థాలు లేదా అకర్బన పదార్థాలైన నీటి నుంచి కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకొని సంక్లిష్ట సేంద్రియ పదార్థాలైన లేదా కర్బన పదార్థాలైన పిండి పదార్థాలను, మాంసకృతులను, క్రొవ్వులను తయారు చేసుకుంటాయన్నమాట. సో ఇప్పుడు చెప్పిన కుడివైపు ఉన్న పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు అనేటివి సంక్లిష్ట సేంద్రియ పదార్థాలు. ఇవే జీవులకు కావాల్సిన పోషకాలు. ఈ పోషకాలను అవి సరళ నిరేంద్రియ పదార్థాలైన నీటి నుంచి, కార్బన్ డయాక్సైడ్ నుంచి తయారు చేసుకొని ఉపయోగించుకుంటాయి. ఇటువంటి విధానాన్నే స్వయం పోషణ విధానము అంటాం. ఇటువంటి స్వయం పోషణను అవలంబించే జీవులను స్వయం పోషకాలు అంటాం. ఓకేనా? సో స్వయం పోషకాల్లో పోషణ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇవి సరళ నిరేంద్రియ పదార్థాలైన లేదా అకర్బన పదార్థాలైన నీరు, కార్బన్ డయాక్సైడ్ను వినియోగించుకొని సంక్లిష్ట సేంద్రియ పదార్థాలైన మనం చెప్పుకునే పోషకాలను
అంటే పిండి పదార్థాలు కావచ్చు, మాంసకృతులు కావచ్చు, క్రొవ్వులు కావచ్చు, వీటిని తయారు చేసుకొని వినియోగించుకుంటాయన్నమాట. ఇది స్వయం పోషకాల్లో స్థూలంగా పోషణ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, సో స్వయం పోషకాలకు ఆల్రెడీ మనం ఉదాహరణలు తెలుసుకున్నాం. అన్ని రకాల మొక్కలు, శైవలాలు మరియు కొన్ని బ్యాక్టీరియాలు. వీటిని ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా లేదా కిరణజన్య సంయోక్రియ జరిపే బ్యాక్టీరియా అంటారనమాట. సో వీటిలో మాత్రమే మనం స్వయం పోషణ విధానాన్ని గమనించవచ్చు లేదా చూడవచ్చు. రైట్. సో మీకు అందరికీ స్వయం పోషకాలు అంటే అర్థమైంది. ఇప్పుడు నిరేంద్రియ పదార్థాలైన నీరు, కార్బన్ డయాక్సైడ్ను వినియోగించుకొని సేంద్రియ పదార్థాలైన పోషకాలుగా పిలువబడే పిండి పదార్థాలను, మాంసకృతులను, క్రొవ్వులను తయారు చేసుకొని వినియోగించుకునే జీవులను స్వయం పోషకాలు అంటాము. ఈ విధానాన్ని స్వయం పోషణ అంటాం. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ నిరేంద్రియ పదార్థాలను సేంద్రియ పదార్థాలుగా మార్చాలి అంటే స్వయం పోషకాలకు శక్తి అవసరము. మరి ఈ శక్తి మొక్కలకు లేదా శైవలాలకు లేదా ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాకు ఎలా వస్తుంది అంటే, మీకు అందరికీ తెలిసిన విషయమే, సూర్యరశ్మి నుంచి వస్తుందన్నమాట. సో ఈ స్వయం పోషకాలు ఈ నిరేంద్రియ పదార్థాల నుంచి పోషకాలైన సేంద్రియ పదార్థాలను తయారు చేసుకోవాలంటే వాటికి అవసరమైన శక్తిని సూర్యరశ్మి నుంచి పొందుతాయన్నమాట. సో ఎప్పుడైతే ఇవి సూర్యరశ్మి నుంచి తమకు కావాల్సిన శక్తిని పొంది నిరేంద్రియ పదార్థాలను సేంద్రియ పదార్థాలుగా మార్చుకుంటున్నాయో, ఈ ప్రక్రియకు శాస్త్రవేత్తలు ఒక మంచి పేరు పెట్టారు. ఆ పేరే కిరణజన్య సంయోగక్రియ. కిరణము అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు. సో ఈ సూర్యకిరణాలను ఉపయోగించుకొని, సూర్యరశ్మిలోని శక్తిని ఉపయోగించుకొని ఈ యొక్క స్వయం పోషకాలు ఏం చేస్తున్నాయి? పోషకాలను తయారు చేస్తున్నాయి, సంయోగం చేస్తున్నాయి, పోషకాలను తయారు చేసుకుంటున్నాయి, ఉత్పత్తి చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రక్రియకు కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ అనే పేరు పెట్టారన్నమాట. సో మీకు అందరికీ ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ అనే పేరు ఎలా వచ్చిందో అర్థమైంది అనుకుంటాను. సో ఇది స్వయం పోషకాల్లో జరిగే ఒక ముఖ్యమైన జీవక్రియ అన్నమాట. సో ఈ స్వయం పోషకాల్లో జరిగే ఈ కిరణజన్య సంయోగక్రియ అనే జీవక్రియ అన్ని జీవులకు ఆహారాన్ని ఇస్తుందన్నమాట. అంటే స్వయం పోషకాలు వాటికి కావాల్సిన పోషకాలను కిరణజన్య సంయోగక్రియ తయారు చేసుకుంటాయి. అవి తయారు చేసుకున్న ఆహారాన్నే ఇతర జీవులు కూడా ఆహారంగా తీసుకుంటున్నాయి. కాబట్టి సమస్త జీవకోటికి, సమస్త ప్రాణకోటికి కిరణజన్య సంయోగక్రియ ఆహారాన్ని ఇస్తుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియను అతి ప్రధాన జీవక్రియ అంటారన్నమాట. సో మీకు అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, కిరణజన్య సంయోగక్రియను ఎందుకు ముఖ్యమైన జీవక్రియ, అతి ప్రధానమైన జీవక్రియ అంటారంటే, సమస్త ప్రాణకోటికి కావలసిన ఆహారాన్ని ఈ యొక్క జీవక్రియ అందజేస్తుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియను అతి ప్రధాన జీవక్రియ అంటారన్నమాట. మరి ఈ కిరణజన్య సంయోగక్రియను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు శతాబ్దాలుగా కృషి చేస్తున్నారన్నమాట. సో మొట్టమొదటి శాస్త్రవేత్తలు ఏం భావించేవారంటే, మొక్కలు తమకు కావాల్సిన ఆహార పదార్థాలను కేవలము నేల నుంచి మాత్రమే తీసుకున్న పదార్థాలతో తయారు చేసుకుంటాయని భావించేవారు. అంటే మొక్కలు తమ పెరగడానికి తాము కావాల్సిన ఆహారానికి కావాల్సిన పదార్థాలను కేవలం నేల నుంచి మాత్రమే, మట్టి నుంచి మాత్రమే స్వీకరిస్తాయని చెప్పి అనుకునేవాళ్ళు, అపోహ పడేవాళ్ళు అన్నమాట. కానీ జేబి వాన్ హెల్మాంట్, జాన్ బ్యాప్టిస్టా వాన్ హెల్మాంట్ అనే శాస్త్రవేత్త 16వ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో మొక్కలపైన ప్రయోగాలు చేసి, మొక్కలు తమకు కావాల్సిన పోషకాలను, తమ పెరగడానికి కావాల్సిన పదార్థాలను కేవలం నేల నుంచే కాదు, ఇతర మార్గాల నుంచి అంటే వాతావరణం నుంచి తీసుకుంటాయి అని ప్రయోగపూర్వకంగా నిరూపించడంతో శాస్త్రవేత్తలకు కిరణజన్య సంయోగక్రియ పైన ఉన్న దృక్పథం మారిందనమాట. అంతవరకు ఉన్న దృక్పథం మారి ఒక కొత్త దృక్పథం ఏర్పడింది. అంతవరకు ఏమనుకునే వాళ్ళు, కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ లేదా మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలను తయారు చేసుకునే ప్రక్రియ, ఈ పోషకాలన్నీ నేల నుంచే వస్తాయనుకుని భావించేవాళ్ళు శాస్త్రవేత్తలు. కానీ ఈ జేబి వాన్ హెల్మాంట్ అనే శాస్త్రవేత్త తన ప్రయోగాల ద్వారా మొక్కలు తమకు కావాల్సిన పదార్థాలను నేల నుంచే కాకుండా వాతావరణం నుంచి కూడా తీసుకుంటాయి అని చెప్పి ప్రయోగపూర్వకంగా నిర్వహించాడు. ఈ ప్రయోగాన్ని మీరు
7వ తరగతిలో చదువుకొని ఉంటారు. మరి ఈ కిరణజన్య సంయోగక్రియ అతి ప్రధానమైన కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమి? ఈ కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే ముడి పదార్థాలేవి? ఏర్పడే అంత్య ఉత్పన్నాలేవి? అనే విషయాలని మనము నెక్స్ట్ లెసన్లో, సెకండ్ లెసన్లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పాఠం పూర్తిగా విన్న తర్వాత ఇప్పుడు మీకు జీవులకు జీవించడానికి ఏమి కావాలి, జీవులకు శక్తి ఎలా వస్తుంది, పోషకాలు అంటే ఏమి, పోషణ అంటే ఏమి, వివిధ పోషణ విధానాలు ఏమిటి, పరపోషకాలు అంటే ఏమి, వాటికి ఉదాహరణలు, స్వయం పోషకాలు అంటే ఏమి, వాటికి ఉదాహరణలు, స్వయం పోషకాలలో పోషణ ఎలా జరుగుతుంది, ఎందుకు కిరణజన్య సంయోగక్రియను ఒక ప్రధాన జీవక్రియ అంటారన్న అన్ని విషయాలు పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. కీప్ వాచింగ్ కలాం క్లబ్ సైన్స్ లెసన్స్. దిస్ ఈజ్ Meda Prasad, biology teacher, signing off now. Meet you in next video. Bye.